श्रीपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्री भगवद्गीता त्वमक्षरं परमं वेदितव्यं त्वमस्य विश्वस्य परं निदानं त्वमव्ययस्य शाश्वतः धर्मगोप्ता सनातनस्त्वं पुरुषो मतो मे। ఓ దేవా, మీరు తెలియదగిన సర్వోత్తమ అక్షర పరబ్రహ్మస్వరూపులు. మీరీ జగత్తునకంతటికీ గొప్ప ఆధారభూతులు. మీరు నాశరహితులు, శాశ్వతములగు ధర్మములను కాపాడువారు. మీరు పురాణ పురుషులు అని నా అభిప్రాయము. శాశ్వత ధర్మగోప్త అను పదము బాగుగా గమనింపదగినది. ధర్మము శాశ్వతమైనది, అది ఏ కాలమందునూ నశింపదు. దేశకాల పరిస్థితులచే లోకమున దాని ప్రచారం ఎప్పుడైనా తగ్గినా తగ్గవచ్చును గాని ధర్మం ఏనాడునూ నశింపదు. అది తగ్గినప్పుడు సాక్షాత్ భగవానుడు గాని మహనీయులు గాని అవతరించి దానిని సముద్ధరించుచుందురు. ధర్మగోప్త నడిచే భగవానుడు ధర్మమును లెస్సగా సంరక్షించువాడని స్పష్టమగుచున్నది. కాబట్టి భగవానునకు అంతటి ప్రీతికరమైన వస్తువును అనగా ధర్మమును జనులు అవలంబించినచో వారు భగవత్కృపకు తప్పగా పాత్రులు కాగలరనుటకు ఎలాంటి సందేహము లేదు. శాశ్వత ధర్మగోప్త అను పదము బాగుగా గమనింపదగి ఉన్నది. ధర్మము శాశ్వతమైనది, అది ఏ కాలమందునూ నశింపదు. ఇక్కడ దేశకాల పరిస్థితులచే లోకమున దాని ప్రచారం ఎప్పుడైనా తగ్గినా తగ్గవచ్చు గాని ధర్మం ఏనాడునూ నశింపదు. అయితే ఇక్కడ ధర్మము ఏనాడు నశింపదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నది. అయితే ఏ ధర్మము నశింపదు? మన లోక వ్యవహారానికి ఏర్పాటు చేసుకున్న మన ధర్మాలు ఏవైతే ఉండయో ఆ ధర్మాలు మార్పులు చేర్పులు జరుగుతాయి కానీ వాస్తవమైన ఈ ధర్మానికి మన సృష్టికి మూలమైన ధర్మం ఏ ధర్మమైతే ఉన్నదో ఆ ధర్మం ఏనాడు కూడా నశింపదు అని మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉన్నది. అంటే ధర్మము యొక్క స్వరూపం అంటే ఎప్పుడూ కూడా ఆది మధ్యాంతములు. అంటే ఆది అంటే మొట్టమొదట ఉండదే స్వరూపమే ఏ రూపమైతే ఉన్నదో అది. మధ్యము అంటే ఆ పుట్టిన తర్వాత మధ్యన ఉండే ఏ పోషింపబడేది ఏదైతే ఉన్నదో ఆ స్వరూపము. తర్వాత పూర్తిగా నశించేదానికి సంబంధించిన ఏ వ్యవహారమైతే ఉన్నదో ఆ స్వరూపం. ఆది మధ్యమ రహితములు అంటే ఈ ఆది మధ్యమ రహితములకు కూడా ఆవతల ఉండే యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము. అటువంటి స్వరూపము కలిగిన వారు మీరు. అయితే మీలో నుంచి ఈ సృష్టి అయిన ప్రతి ఒక్కటి కూడా
ఆది మధ్యము రహితములు ఈ మూడు ఉన్నయ్యే గాని మీకు మట్టికి ఆది మధ్యాంతాలు లేవు. అంటే పరమాత్మ స్వరూపానికి ఆది కానీ మధ్యము కానీ చివర కానీ లేనే లేదు. అటువంటి స్వరూపము భగవంతుని యొక్క స్వరూపము. అయితే అటువంటి స్వరూపాన్ని మనం పొందేదానికి, మనకు అటువంటి స్వరూపాన్ని మనం ధరించి ఆ రూపంలో ఐక్యమయ్యేదానికి సంబంధించిన ఏ సాధనలైతే ఉండయో, ఏ మార్గమైతే ఉన్నదో ఆ మార్గాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరము కూడా ఆచరించి అటువంటి మార్గాన ప్రయాణం చేస్తే తప్పనిసరిగా మనకు అటువంటి స్థితి మనకు లభించదు. ఇప్పుడు ఒక మార్కెట్లో ఒక విలువైన వస్తువు ఉన్నప్పుడు ఆ విలువైన వస్తువుకు సంబంధించిన ధనం మన దగ్గర ఉన్నప్పుడే ఆ విలువైన వస్తువుని మనం కొనుక్కోవటం, మనం పొందటం జరుగుద్ది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ వాస్తవమైన సత్యస్వరూపమైన భగవంతుని యొక్క స్వరూపాన్ని పొందాలి అన్నప్పుడు ఆ స్వరూపానికి సంబంధించిన విలువ మన దగ్గర ఉంటే తప్ప ఆ స్వరూపాన్ని మనం పొందలేం. ఏమిటిది ఆ విలువ అంటే నిరంతరము అనన్య భక్తి. అంటే భగవంతుడు తప్ప రెండవది లేదు ఈ భూ ప్రపంచం మీద అని ఏది చూసినా, ఏది విన్నా, ఏది ఆలోచన చేసినా, ఏది పదార్థం తిన్నా, ఏది మాట్లాడినా సరే అది ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క స్వరూపం ఆధారంతో ఈ ప్రక్రియలన్నీ జరుగుతూ ఉన్నాయి వాస్తవంగా. అయితే మనం ఏం చేస్తూ ఉంటాము అంటే నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను తింటూ ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాను, నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, నేను వింటూ ఉన్నాను అని ఈ నేననే కర్తృత్వంతో ఒక పరిధిని ఆపాదించుకొని ఈ పరిధితోటి సంబంధించిన జీవితాన్నే మనం జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ వాస్తవంగా భగవంతుణ్ణి చూసేదానికి, భగవంతుణ్ణి పొందేదానికి అర్హత ఏమిటిది అంటే నిరంతరం భక్తి ప్రవర్తలు, భగవంతుని మీద భక్తి ప్రవర్తలు ఉంటే తప్ప మనం అటువంటి భగవంతుణ్ణి పొందేదానికి, భగవంతుణ్ణి విలీనమైపోయేదానికి మనకు వీలు పడదనమాట. ఇప్పుడు మన చూపుకి భగవంతుని చూపుకి ఉండే వ్యత్యాసం ఏమిటిది అంటే నిరంతరం మనం చూసే దృష్టి ఏ విధంగా ఉంటుంది అంటే కనపడేది వస్తువ కనే వస్తువ. అంటే మనం ఒక వస్తువుని మనం చూస్తూ ఉన్నాము అంటే అది మనకంటే భిన్నంగా దానికి ఒక పేరు, ఒక రూపకము, ఒక క్రియ ఉంటుంది. దేన్ని మనం చూసినా సరే నామరూపక్రియలు అనేది తప్పనిసరిగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అదే భగవంతుని యొక్క దృష్టికి ఏ విధంగా ఉంటుందంటే ఏ ఆంతరంగికంగా అతి సూక్ష్మంగా ఉండే ఏ జ్ఞానరూపకమైన భగవంతుని యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ భగవంతుని యొక్క స్వరూపం ఆధారంతో ఆ వస్తువు ఉన్నది అన్న విషయం భగవంతుని దృష్టికి ఉంటుంది. మనకే ఏ విధంగా ఉంటుంది, మన చూపుకి మన దృష్టికి అది ఒక వస్తువా, దానికి ఒక పేరు, దానికి ఒక రూపకం అని మనం కల్పించుకుంటూ ఉంటాం. మళ్ళీ అదేవిధంగా ఇంకొక వస్తువును చూసినప్పుడు ఇంకొక వస్తువుకు సంబంధించిన నామం, ఇంకొక వస్తువు సంబంధించిన రూపకం ఏదైతే ఉన్నదో ఈ నామరూపకాలకు సంబంధించిన గోచరమే మనకుంటుంది మన దృష్టికి. అయితే అది భగవంతుని దృష్టికి ఏ విధంగా ఉంటుంది అంటే మొత్తం తనలో నుంచి కల్పింపబడ్డ, అంటే సంకల్ప రూపకంతో కల్పింపబడ్డ విధానంగా ఉంటుంది. అది మళ్ళీ తనలోనే ఐక్యమై విలీనమైపోతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈ కల్పింపబడింది మళ్ళీ తనలోనే విలీనమైపోతూ ఉంటుంది. తను ఎప్పుడూ తనుగానే ఉంటాడు.
భగవంతుని యొక్క స్వరూపం, భగవంతుని స్వరూపం తనగానే ఎప్పుడూ ఉంటాడు. తనలో నుంచి కల్పింపబడ్డ చూసిన ఏ దృశ్యమైతే ఉన్నదో అది మళ్ళీ తనలోనే విలీనమైపోతూ ఉంటుంది. ఇది మన దృష్టికి భగవంతుని యొక్క దృష్టికి ఉండే వ్యత్యాసం. అయితే ప్రతి ఒక్కరము కూడా అటువంటి భగవద్ దృష్టిని సంపాదించాలి అంటే ముందుగా మనం ఇటువంటి జ్ఞాన స్వరూపం అయితే తప్ప, ఇప్పుడు అర్జునుడికి ఈ విశ్వరూపాన్ని చూపించేదానికి ముందు ఏదైతే ఈ మాంసమయ నేత్రములు ఏదైతే ఉన్నాయో ఈ మాంసమయ నేత్రాలకి నువ్వు విశ్వరూపాన్ని చూడలేవు అని భగవంతుని యొక్క కృపతోటి ఆ జ్ఞాన నేత్రాన్ని ప్రసాదించాడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉండేది. అటువంటిది మరి ఏ విధంగా ఎటువంటి భక్తి ప్రవర్తనలు కలిగి ఉంటే అర్జునుడికి ఆ జ్ఞాన నేత్రాన్ని ప్రసాదించాడు? ఈరోజు కూడా ప్రతి ఒక్కరము కూడా అటువంటి భక్తి ప్రవర్తనలు మనకు కూడా ఉంటే తప్పనిసరిగా భగవంతుని యొక్క కృప కటాక్షముతోటి మనకి కూడా అటువంటి జ్ఞాననేత్రం అనేది తప్పనిసరిగా తయారవుద్ది. అటువంటి జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని కానీ మనం చూడగలిగితే తప్పనిసరిగా ఇది మొత్తం కూడా ఆ జ్ఞానం యొక్క సృష్టి, జ్ఞానం యొక్క విలయనమే తప్ప వేరేది ఇంకొకటి కానే కాదు. ఎందుకు ఏదైనా ఒకటి మనకి తెలియకపోయిన అజ్ఞానం అంటే ఏంటిది? ఇక్కడ శరీరమే నేను అనుకోవటం అజ్ఞానం. శరీరంలో మిళితమైపోయి ఉండటమే శరీరమే నేను అనుకోవటం. ఈ శరీరంలో నుంచి అతి సూక్ష్మంగా ఉండే జ్ఞానం అయితే ఉందో ఆ సూక్ష్మ రూపకం కానీ మనం చెంది జ్ఞానం కానీ అవ్వగలిగాము, జ్ఞాన రూపకంగాని చెందాము అంటే ఏదైనా ప్రతి ఒక్కటి ఆ జ్ఞానంలో నుంచే సృష్టి తయారవుతూ ఉన్నది, మళ్ళీ ఆ జ్ఞానంలోనే విలీనమైపోతూ ఉన్నది. ఇట్లానే ఈ మహాసముద్రంలో నుంచి ఒక అల అనేది తయారవుతూ ఉన్నది, మళ్ళీ ఆ సముద్రంలోనే విలీనమైపోతూ ఉన్నది. సముద్రం నీరు ఎప్పుడు అదే విధంగా ఉంటుంది. అట్లానే ఈ ఆత్మ యొక్క స్వరూపం యొక్క జ్ఞాన స్వరూపమే ఆత్మ, ఆత్మ యొక్క స్వరూపమే జ్ఞానం. ఇక్కడ ఆత్మన్నా జ్ఞానమన్నా ఒకేది తరగతికి చెందిన యొక్క విషయం. ఆ స్వరూపం పొంది ఆ స్వరూపంతో ఇక్కడ ఈ జీవన విధానంగానే మనం గడపగలిగితే చాలా తేలిగ్గా ఉంటుంది. ఈ నడవడిక చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ అలజడి అనేది, ప్రశాంతత అనేది ఎక్కడ మనం కోల్పోతూ ఉన్నాము అంటే మనది కాని స్వరూపం మనదని భావించి అదే నిజము శాశ్వతము అని మనం ఈ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం వాస్తవమైన శాంతిని, వాస్తవమైన ప్రశాంతతనే మనం కోల్పోతూ ఉన్నాం. ప్రతి ఒక్కరము కూడా కోరుకునేది ఏంటిది అంటే నేను ప్రశాంతంగా ఉండాలి, నాకు శాంతం కావాలి, నాకు జీవితం అనేది సుఖం కావాలి అని కోరుకుంటూ ఈ జీవన ప్రయాణం ప్రతి ఒక్కరం కూడా చేస్తూ ఉన్నాం. కానీ వాస్తవమైన సుఖాన్ని మనం ఎవరం కూడా పొందటం లేదు. ఎందుకు పొందటం లేదు వాస్తవమైన సుఖాన్ని అంటే మన యొక్క స్వరూపం వాస్తవమైన జ్ఞాన స్వరూపం, జ్ఞానమే మనం. కానీ ఈ జ్ఞానానికి మిళితమైపోయిన ఆకారం, నామరూపం అనేది ఏదైతే ఉన్నది మనం కానే కాదు. అట్లనే దీన్ని తీసేసేది కాదు. ఈ శరీరం అనేది తీసి పక్కన పడేసేది కాదు. దీంట్లో ఈ కాని యొక్క శరీరంలో జ్ఞానం అనే రత్నం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానమే మనం. ఎందుకంటే జ్ఞానం యొక్క ఆధారంతో ఈ శరీరం అనే నడవడిక అనేది నడుస్తూ ఉన్నది. సర్వక్రియలు, సర్వ కార్యకలాపాలు మొత్తం కూడా జ్ఞానంతో జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఎందుకు? ఇప్పుడు ఈ జ్ఞానం అనేది శరీరంలో నుంచి తొలగితే ఈ శరీరం శవం అయిపోద్ది. అయితే ఇప్పుడు కూడా ఏ జ్ఞానస్వరూపం అయితే ఉంటే ఇది కదులుతుంది అంటే ఆ జ్ఞానశక్తి, జీవి యొక్క శక్తి ఉంటే తప్ప ఈ శరీరం కదలటం లేదు. అందువల్ల
శరీరానికి మూలమైన వస్తువు జ్ఞానమే కానీ శరీరమే ప్రధానం కాదు. ఇక్కడ శరీరమే ప్రధానం అనుకొని, శరీరమే శాశ్వతం అనుకొని మనం నడుస్తూ ఉన్నాం, ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం శాశ్వతమైన ఆనందాన్ని, శాశ్వతమైన సుఖాన్ని మనం ఎవరం కూడా పొందటం లేదు. అదే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తుంది ఏంటంటే, ఏదైతే ఈ విశ్వరూపాన్ని జ్ఞాననేత్రంతో కానీ చూడగలిగితే సమస్తం మొత్తం కూడా పరమాత్మ యొక్క మయమే తప్ప రెండవది లేనే లేదు. పరమాత్మలో నుంచే ఈ మొత్తం కల్పింపబడింది. ఈ కల్పింపబడ్డ వస్తువు కూడా పరమాత్మే తప్ప రెండవది లేనే లేదు. అయితే మన దృష్టికి ఏం కనపడుతూ ఉంటుందంటే, అనేకంగా వస్తువు యొక్క విధానం, ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క రకంగా, అనేక రకరకాలుగా ఎన్నో లక్షల కోట్ల వర్ణనతోటి మనం ఈ జీవిత ప్రయాణం అనేది చేస్తూ ఉన్నాం. అది భగవంతుని యొక్క దృష్టికి మన ఈ అజ్ఞానంగా జీవన విధానం గడిపే దృష్టికి ఉండే వ్యత్యాసము అది. అందువల్ల ప్రతి ఒక్కరము కూడా ఈ భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేయటము అంటే, వాస్తవమైన ఏ జ్ఞానస్వరూపమైతే ఉందో, ఆత్మస్వరూపమైతే ఉందో, ఆ ఆత్మస్వరూపమే నేను అని అక్కడ నిలబడి ఆత్మే తానై సంచరించి నడిచేది ఏదైతే ఉందో అదే వాస్తవమైన భగవంతుని యొక్క స్వరూపం, భగవంతుని యొక్క మార్గం. ముందు మొట్టమొదట ఈ దేహములో ఈ ఇంద్రియాదులకి అతీతంగా ఉండే యొక్క ఏ జీవుడు జ్ఞానం అయితే ఉండోడో ఆ వస్తువుగా మనం మార్పు వస్తే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుని యొక్క ఉనికి మనం తెలుసుకోలేము. భగవంతుని యొక్క సాన్నిధ్యం మనకు దొరకదు. అదే ఇక్కడ అర్జునుడికి చెప్పిన విధానం, జ్ఞానం అనే నేత్రాన్ని భగవంతుడు స్వయంగా అర్జునుడికి ఇచ్చినప్పుడే అప్పుడు భగవంతుని యొక్క ఈ విశ్వం యొక్క స్వరూపం మొత్తం ఒకే చోట ఆ భగవంతునిలోనే నుంచే ఈ సమస్తం మొత్తం ఉన్నది కానీ వేరే ఇంకొక వస్తువు లేనే లేదు అని ఏ విధంగా అర్జునుడు ఆ జ్ఞాననేత్రంతో చూస్తూ ఉన్న విషయాన్ని అది మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరము కూడా మనం కూడా అటువంటి జ్ఞాననేత్రాన్ని కానీ సంపాదించినట్లయితే వాస్తవంగా ఏ విశ్వరూపం అర్జునుడైతే చూశాడో ప్రతి ఒక్కరం కూడా అటువంటి విశ్వం యొక్క స్వరూపం పరమాత్మే అని మనకు కూడా తేలిపోతూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి మూల్యమైతే ఉన్నదో భగవంతుని స్వరూపాన్ని, జ్ఞానాన్ని పొందేదానికి అటువంటి మూల్యాన్ని ప్రతి ఒక్క సాధకుడు, ప్రతి ఒక్క భక్తుడు చెల్లించి ప్రతి ఒక్కరు కూడా అటువంటి జ్ఞానం అనే రత్నాన్ని మన అంతరంగంగా ఏ మూలన దాగి ఉందో ఆ దాగుండా ఉన్న జ్ఞానరత్నాన్ని మనం కానీ బయటికి తీసుకోగలిగి ఆ స్వరూపమే మనం అయినప్పుడు ఈ అజ్ఞానం అనే చీకటి పటాపంచలైపోతూ ఉంటుందన్నమాట. అది ఏ విధంగాను అంటే, ఇప్పుడు మనం గాఢాంధకారంగా ఉండే చీకటి ఏదైతే ఉందో దాంట్లో ఒక బల్బు అంటే ఒక వెలుగనేది ఎప్పుడైతే వచ్చుద్దో ఈ గాఢాంధకారంగా ఉండే చీకటి అనేది ఎటుపోతుందో మనకే తెలియదు. అదేవిధంగా ఈ శరీరమే నేననుకునే అంధకారం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అనే ప్రకాశం అనేది మనకు ఎప్పుడైతే ఆవిర్భవించుద్దో ఈ చీకటి ఏ విధంగా ఎటుపోయిందో లైట్ ప్రకాశం రావటంతో అదేవిధంగా మన అజ్ఞానం అనేది సంపూర్ణంగా విధంగా తొలగిపోతుంది. అందువల్ల ఆ జ్ఞానాన్ని సంపాదించుకునే దానికి సంబంధించిన ఇవే అనేక రకాల సాధనలు, అనేక రకాల మార్గాలు మనకు పూర్వీకులు, మన పెద్దలు మనకు తెలియజేయటం జరుగుతుందన్నమాట. ఎవరికి ఎటువంటి సాధన, ఎటువంటి మార్గము ఇష్టముగా ఉంటుందో అటువంటి సాధన చేసి భగవంతుని స్వరూపాన్ని ఎక్కడో ఉన్నాడు అని తన అంతర్గతంగా ఉండే భగవంత్ స్వరూపాన్ని చేరుకోవటమే ఇక్కడ వాస్తవమైన దైవ మార్గము.
అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ భగవద్గీత ద్వారా మనకు తెలియజేసే పాఠాన్ని గమనించి, అందులో ఉండే వాస్తవమైన సత్యాన్ని గమనించి, ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉందని మనకు భగవాను తెలియజేస్తున్నారు. ఓం తత్సత్.